ఇండియన్ రైల్వే తమ ప్రయాణికులకైతే ఒక శుభవార్తను తెలియజేస్తుందండి. రైలు ప్రయాణం కోసం ఆన్లైన్లో టికెట్లు ఎవరైతే ప్రయాణికులు బుక్ చేసుకుంటారో అలాంటి వారికి ఒక్కొక్కసారి టికెట్ అనేది బుక్ కాకపోయినప్పటికీ పేమెంట్ అనేది కట్ అవుతుంది. అలాంటప్పుడు ఆ కట్ అయిన అమౌంట్ అనేది రీఫండ్గా రావాలంటే 3 నుంచి 4 రోజుల దాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఈ ప్రయాణికులకు ఉందండి. ఇకపై అలా జరగదని చెప్పి మనకు ఇండియన్ రైల్వే తెలియజేస్తుంది. ప్రస్తుతం ఆన్లైన్ ప్రపంచంలో ఎక్కడైనా సరే మనం పేమెంట్ చేసినప్పుడు ఒకవేళ డిస్క్లైన్ అయితే కనుక పేమెంట్ కట్ అయినప్పటికీ మనకు వెంటనే తిరిగి వస్తుంది. ఈ మేరకు ఏటీఎంలో మనకు విత్డ్రాల్ అయినట్టుగా వస్తుంది, కానీ క్యాష్ అయితే రాదు. కానీ వెంటనే మళ్ళీ మన అకౌంట్లో డెబిట్ అయ్యి క్రెడిట్ అవుతుంది. ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నప్పుడు రైల్వేలో మాత్రం 4-5 రోజులు రీఫండ్ పేమెంట్ కోసం ఎందుకు ఆగాలని చెప్పి పెద్ద ఎత్తున రైల్వే శాఖను అయితే ఆన్లైన్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు ప్రయాణికులు ప్రశ్నిస్తూ ఉన్న నేపథ్యంలో ఇండియన్ రైల్వే తాజాగా నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఇకపై ఎవరైతే రైల్వేలో టికెట్ బుక్ చేసుకుంటారో అలాంటి వారికి టికెట్ బుక్ కాకుండా పేమెంట్ కట్ అయినట్టయితే వారికి రీఫండ్ 1 గంట నుంచి 2-3 గంటల్లోనే రీఫండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోబోతున్నట్టుగా ఐఆర్సిటిసి అయితే తెలియజేస్తోంది. ఈ క్రమంలోనే ఐఆర్సిటిసి సంస్థకు ఆన్లైన్ సేవలు అందించే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ దీనిపై తాము పనిచేస్తున్నామని, త్వరలోనే సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసి ఎవరైతే ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకుంటారో అలాంటి వారికి కనుక డిస్క్లైన్ అయితే కనుక వెంటనే పేమెంట్ 1 అవర్లోనే వారి ఖాతాకి రీఫండ్ జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు. ఆన్లైన్లో రెగ్యులర్గా టికెట్లు బుక్ చేసుకునే వారికి అయితే పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అమౌంట్ కనుక అకౌంట్లో తక్కువ ఉన్నప్పుడు ఒకసారి టికెట్ బుక్ చేసుకుంటే అమౌంట్ 4 రోజుల వరకు ఇప్పటి వరకు అయితే తిరిగి రాదు. మళ్ళీ టికెట్ బుక్ చేసుకోవాలి, లేదా బస్సులో వెళ్ళాలి, మరో వెహికల్లో వెళ్ళాలి అన్నా కూడా మనకు డబ్బు అవసరం అవుతుంది. ఇలాంటి సందర్భంలో ప్రయాణికుడికి ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఐఆర్సిటిసి నిర్ణయం అయితే తాజాగా వినియోగదారులకైతే మేలు చేసేదే. త్వరలోనే మనకు ఐఆర్సిటిసిలో సిస్టాన్ని అప్డేట్ చేసి ఎవరైతే టికెట్ బుక్ చేసుకుంటారో అలాంటి వారికి డిక్లైన్ అయితే కనుక 1 అవర్ లోపలే రీఫండ్ అయ్యే అవకాశం మనకు ఉన్నట్టుగా అయితే ఐఆర్సిటిసి ద్వారా తెలుస్తోంది.